అందరికీ నమస్కారం అండి. సో మనకి పార్వతీపురం మన్యం జిల్లాలో ముఖ్యంగా పార్వతీపురం చుట్టుపక్కల ఈ బైక్ దొంగతనాలు అడపాదడపా జరుగుతున్నాయి. ఈ కంప్లైంట్లు కూడా రావడం, ఎఫ్ఐఆర్లు కట్టడం జరిగింది. సో వీటి మీద నిఘా పెట్టి మనం పరిశీలిస్తున్నప్పుడు అగైన్ మనకి టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది పోలీసింగ్లో అనేదానికి ఒక మంచి ఉదాహరణగా మేము స్పెషల్ టీమ్స్ పెట్టి సిసిఎస్ టీం వారు ఈ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం జరుగుతుంది. మేము రెగ్యులర్గా సీసీటీవీ మనకి టౌన్లలో కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అలాగే మేము పబ్లిక్ని కూడా మోటివేట్ చేస్తూ కెమెరాస్ మేము ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాం అంటే పబ్లిక్ ప్లేసెస్లో కెమెరాస్ సర్వేలెన్స్, సీసీటీవీ సర్వేలెన్స్. సో వాటిని ఆ కెమెరాస్లో విజువల్స్ కూడా మేము రెగ్యులర్గా వాచ్ చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి ఒక ఆర్టీసీ బస్సు దిగి ఒక బైక్ దగ్గరకు వచ్చి ఆ బైక్ను తీసుకొని పోవడం గమనించడం జరిగింది. సో అది అనుమానం వచ్చి ఈ బైక్ అఫెండర్ లాగా నిర్ధారణ చేసుకొని తర్వాత ఈ బస్సు ఆ గుమ్మలక్ష్మీపురం నుంచి వచ్చే బస్సులో అతను రావడం జరిగింది. సో ఆ క్రమంలో ఈ గుమ్మలక్ష్మీపురం ఆ ప్రాంతంలో ఇతని గురించి వెరిఫై చేసినప్పుడు ఇతని పేరు నిమ్మల శివాజీ అనేసి తెలిసింది. సో ఇతన్ని మనము తీసుకొని విచారిస్తే దాదాపుగా ఒక 17 బైకులు ఇతను దొంగతనం చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. ఆ 17 బైకులు కూడా రికవరీ చేసి ఇవాళ మీ ముందు ఉంచాము. సో ఇతను ప్రధానంగా గతంలో సెక్యూరిటీ గార్డ్గా హైదరాబాద్లో జీవనం చేసుకుంటూ తర్వాత అది వదిలేసి కొంచెం చెడు వ్యసనాలకు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఈ విధమైన కారణాలతో పాత కీసు ఇవి బైకులు ఇవి ఉంటే అవి పెట్టుకోవడం, ఎక్కడన్నా బైక్స్ అట్లా వదిలేసి ఉండేటి గమనించి ఆ బైకులకి కీస్ ట్రై చేసి ఈ బైక్స్ తీసుకొని పోవడం, ఈ విధంగా ఇతని యొక్క విధానము, దొంగతనం చేసే విధానము. సో ఇతను మనకి పార్వతీపురం పట్టణము, జిఎం వలస, మొత్తం ఈ జిల్లాలో ఒక 13 బైక్స్ దాకా దొంగతనం చేశాడు. విజయనగరం జిల్లాలో 3 బైకులు అండ్ విశాఖపట్నం హార్బర్ ప్రాంతంలో ఒక బైకు, అలాగే మనకి పూసపాటి రేగ పిఎస్లో కూడా ఒక బైకు తను దొంగతనం చేయడం జరిగింది. అన్ని బైకులు కూడా ఆ పోలీస్ స్టేషన్ బైక్స్ కూడా మనం రికవరీ చేసాం. సో నిందితుడిని రిమాండ్కి పంపుతున్నాం. ఇతని మీద వాచ్ కూడా పెట్టుకున్నాం.